నైలు నదిలో మొసళ్ళెన్ని, నిన్న కురిసిన వానలో వాన చినుకులెన్ని? ఇవి నేను మిమ్మల్ని అడుగుతున్న తలతెక్క ప్రశ్నలు కాదు. నిన్న సిఐడి డీజీ నేతృత్వంలో జరుగుతోన్న విచారణ, పరకామణి కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పిలిచారు. అంతా కలిపి 25 నిమిషాలు 30 నిమిషాల లోపే జరిగింది ఆయన విచారణకి వెళ్లే ముందు అధికారుల ఒత్తిడి తట్టుకోలేక, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి తట్టుకోలేక నన్ను విచారణకు పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోయారు. బయటకు వచ్చాక ఇంకా ఆయన లోపల ఏం అడిగారు, అధికారులు ఏం చెప్పారో తెలియదు. కానీ మీడియా ముందు మాట్లాడుతూ మాత్రం విపరీతమైన వ్యంగ్య వ్యాఖ్యలు. ఆకాశానికి అంటే భూమండలానికి నక్షత్ర మండలానికి ఉన్నంత తేడా ఉంది, ఇలా రకరకాలుగా చెప్తూ, అంటే అసలు నాకు ఈ పరకామణి చోరీ కేసుకి సంబంధం ఏంటి అని చెప్పడానికి ఆయన అతి తెలివి, ఆయన భాషా చాతుర్యాన్ని ఉపయోగించారు. చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ, లేకపోతే టీటీడీ బోర్డు మెంబరు బీజేపీ సీనియర్ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి కానీ, మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి, అలాగే మరొక మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, వీళ్ళ నేతృత్వంలోనే, నేతృత్వం అంటే వీళ్ళు చేయించారని దాని అర్థం కాదు, వీళ్ళు చైర్మన్లుగా ఉండగా అక్కడ ఈ చోరీజ వ్యవహారం జరిగింది, అలాగే రాజీ వ్యవహారం కూడా జరిగిందని. అసలు ఈ పరకామణి ఏంటని తెలియని వాళ్ళ కోసం చిన్న బ్రీఫింగ్. ఇప్పుడు తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవంగా చాలామంది భావించే కోట్లాది మంది భక్తులు, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఉత్తరాది రాష్ట్రాల నుంచి అటు ఇతర తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, అనేక రాష్ట్రాల నుంచి వస్తారు భక్తులు. వాళ్ళు ఏదో మొక్కులు కానుకలు ఉంటాయి కదా, ఇప్పుడు మనకి విజువల్లో చూపిస్తూ ఉన్న ఒక తెల్లని అది సంచి లాంటి ఒక ఇది ఉంటుంది. అవి రోజుకి గంగాళం అంటారు దాన్ని, 12-13 మారుస్తూ ఉంటారు. అవి నిండిపోతాయి చాలా ఫాస్ట్గా. నిండిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు వాటిని తీసుకెళ్ళి ప్రత్యేకమైన సిబ్బంది, దానికోసం ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది, తీసుకెళ్ళి ఇలాగా లెక్కించే ప్రక్రియను పరకామణి అంటారు. సో రోజు లెక్కిస్తూనే ఉంటారు. ప్రత్యేకమైన సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. నోట్లు, కాసులు, అలాగే విదేశీ కరెన్సీలు, లేకపోతే బంగారం, కొంతమంది అందులో ప్రసాదాలు వేస్తారు, కలకండ లాంటి స్వీట్లు వేస్తారు, ఇంకేదో వాళ్ళకి తోచినవన్నీ స్వామివారికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ అందులో వేసేస్తారు. సో అలా వేసిన వాటిని లెక్కించే దాంట్లో రవికుమార్ అనే ఒక ఉద్యోగి, అతను ఈ చేతి పనివాటం మొదలెట్టాడు ఎప్పటి నుంచో. ఎంత అంటే కోట్లు సంపాదించేశాడు. కానీ ఇతను ఒక్కడి వల్లే అవుతుందా? ఒకరోజు దొరికిపోయాడు. ఆ వేళ దొరికిపోయినప్పుడు అతను పంచికి ఒక పాకెట్స్ లాంటివి కూడా కుట్టించుకుని జాగ్రత్తగా, మరి అంత పర్యవేక్షణగా కూడా ఎలా కొట్టేసేవాడు కానీ, తీసుకెళ్తుంటే అనుమానం వస్తే దొరికిపోతే ఆ వేళ $900, $1000 అంతా కలిపి ఆ వేళ దొంగతనం చేసిన ఆ రోజు. సో ఇది పట్టుకుంది ఎవరు? మొన్న రైలు పట్టాల మీద శవంగా తేలిన సతీష్ కుమార్. అంటే దీని వెనకాల ఎంత జరుగుతుందో చూడండి. పైకి పరకామణి చోరీ కదా, దీని వెనకాల మర్డర్లు, లేకపోతే ఆత్మహత్య మర్డర్ వాళ్ళు తేల్చాలి. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అయితే దీని మర్డర్ అనే అంటున్నారు. పైగా చేయించింది ఎవరు? మాజీ టీటీడీ చైర్మన్లుగా ఉన్నవాళ్ళు. అంటే సతీష్ కుమార్ ఒకసారి విచారణకి వెళ్ళి మళ్ళీ రెండోసారి విచారణకి వెళ్తూ ఉండగా శవమై తేలాడంటే ఏదో ఎవరికో ప్రమాదం పొంచి ఉంది, ఎవరో దీని మీద సీరియస్గా బయటకు వచ్చి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మర్డర్ చేయించారనేది తెలుగుదేశం పార్టీ నేతలు, అంటే పట్టాభి మాట్లాడారు. అందుకే నిన్న భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ భానుప్రకాష్ రెడ్డిని, పట్టాభిని కలిపి, ఇంకా మిగతా మీడియా వ్యవస్థల్ని, మిగతా వాటిని కలిపి దుష్ట చతుష్టయం అని చెప్పి ఆయన ఒక మాట కూడా అన్నారు. సో ఈయన ఈ గత 1500 ఏళ్లలో ఎంతమంది తలనీలాలు తీసుకున్నారు అనే లెక్క అడిగితే ఎలా ఉంటుందో, నన్ను ప్రశ్నలు అడిగితే ఎలా ఉంటుందో అనేది బొకాయింపు మాటలు చెప్పినా కూడా, మరి రాజీ ఎవరి ఆధ్వర్యంలో కుదిరింది, ఎవరున్నప్పుడు కుదిరింది టీటీడీ చైర్మన్గా? అసలు లోక్ అదాలత్లో రాజీ కుదరడం ఏంటి ఇంత పెద్ద వ్యవహారం? సో ఈ ఒత్తిడి భరించలేక అధికారులు ఎందుకు పిలుస్తారు? హైకోర్టు ఆధ్వర్యంలో హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు సిఐడి బృందం విచారణ చేస్తోంది. దానికి డీజీగా రవిశంకర్ అయ్యన్నార్ ఉన్నారు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు. ఆయన మొత్తం క్షుణ్ణంగా ఈ పరకామణి అక్కడ ప్రదేశాలు, సీసీటీవీ కెమెరాలు, తనిఖీలు చేసే విధానాలు, ఉద్యోగులు, ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే నిన్న వీళ్ళు అడిగిన ప్రశ్నల్లో ఏంటంటే, అసలు మాజీ ఏవిఎస్ఓ సతీష్ చనిపోతే అనుమానాస్పద స్థితిలో మీరు ఆత్మహత్యను ఎందుకు వెంటనే నిర్ధారించేశారు, మీకు ఎలా తెలుసు అని అడిగారు. అలాగే అప్పుడు రాజీ జరుగుతుంటే టీటీడీ చైర్మన్గా మీరు ఏం చేశారు? నిందితుడు ఆస్తులు టీటీడీకి రాయించుకోవాలని ఎజెండా ఎవరు పెట్టారు? రాజీ ప్రతిపాదన ఎవరు తెచ్చారు? ఇవన్నీ కూడా చాలా కీలకమైన ప్రశ్నలు అడిగితే దానికి బయటకు వచ్చి ఈయన చెప్పే వ్యంగ్య సమాధానాలు ఇవి. ఈయన అంటారు అప్పుడు అధికారులకు తెలియకుండా, గతంలో సుబ్బారెడ్డి కూడా అంతా నాకేం తెలియదు అధికారులకి తెలుసు అన్నట్టుగా, నిన్న కరుణాకర్ రెడ్డి కూడా ఈవోకి తెలియకుండా ఎలా జరుగుతుంది అని అధికారుల మీద నెట్టేసే ఒక ప్రయత్నం చేశారు.
సో చోరీకి పాల్పడ్డ రవికుమార్ విదేశీ కరెన్సీ కానుకలు ఎన్ని కాజేశాడు, దాని విలువ ఎన్ని కోట్లు, ఎక్కడెక్కడ కొన్నాడు, ఇవన్నీ మాజీ వీజీఓ గిరిధర్ని ప్రశ్నించారు. అలాగే ఈ రవికుమార్ బంధువులను ప్రశ్నించారు, 12 మంది డ్రైవర్ని ప్రశ్నించారు. చాలా సీరియస్గా లోతైన ఇన్వెస్టిగేషనే జరుగుతుంది దీని మీద. వాస్తవాలన్నీ బయటకు రావాలి. ఇది ఎక్కడెక్కడ బ్యాంకులకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ అకౌంట్లన్నీ, ఈ ఆస్తులు ఏమేమి ఇందులో ఉన్నాయి, లేకపోతే లాకర్లు ఏమున్నాయి అని చెప్పి. అంటే పరకామణిలో ఆ లెక్కింపులో పాల్గొనే ఒక సాధారణమైన ఉద్యోగి ఇంత ధైర్యం చేసి ఇవన్నీ చేయగలుగుతాడా? భానుప్రకాష్ ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే, ఆయన అడిగేది, ఇందులో రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యారు, పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, ఇందులో వాళ్ళు ఎవరున్నారో బయటపడి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టేదాకా ఇందులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నా మీద బెదిరింపులు వచ్చినా, నా కుటుంబం మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్లు చేసినా, చంపేస్తామన్నా కూడా వదిలిపెట్టేది లేదు అని. సో ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడదాం. అంటే ఏదో ఒక వివాదం ఇప్పుడు పరకామణి జరుగుతోంది. అంతకుముందేమో మొన్నే మనం మాట్లాడుకున్న లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీనే వ్యవహారం. అంతకుముందు భూమన కరుణాకర్ రెడ్డి ఏదో ఎప్పుడదో ఒక విగ్రహం తీసుకొచ్చి విష్ణుమూర్తి విగ్రహం అక్కడ పడేశారని, లేకపోతే అంతకుముందు గోశాల వ్యవహారం. ఏదో ఒక రూపంలో తిరుమలని ఒక వివాదం చెయ్యాలి అనేది. శ్రీ పరకామణి అంటే అది దొరికిపోయాడు కాబట్టి అది నడుస్తుంది అనుకోండి కేసు. మిగతా విషయాలు కూడా ఎవరు టార్గెట్ చేస్తున్నారు, అసలు ఈ పరకామణి పాపం. అంటే మాజీ ఏవిఎస్ఓ సతీష్ అనుమానాస్పద మృతి అంటే కరెక్ట్గా ఇందులో ఇక్కడే కథ అడ్డం తిరిగింది. అంటే ఎవరి పేర్లు బయటకు వస్తాయి, ఏ నిజాలు బయటకు వస్తాయి అనేది, అంటే దీని వెనకాల మిస్టరీ తేలిపోతుందని జరిగింది అనేది. అంటే మనం పూర్తిగా విచారణ సంస్థలు అది హత్య ఆత్మహత్య నిర్ధారించే వరకు మనం చెప్పలేం, కానీ రాజకీయంగా మాట్లాడే విమర్శలు చేయొచ్చు. రైట్. సత్యవతి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. అలాగే సత్యమూర్తి గారు సీనియర్ అనలిస్ట్, రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. నమస్కారం సత్యమూర్తి గారు. ప్రసాద్ గారు కాసేపట్లో భానుప్రకాష్ గారు కూడా జాయిన్ అవుతారు. ప్రసాద్ గారు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇంట్రోలో ఆయన ఏదో రకరకాలుగా వారికి భాష మీద ఉన్న అద్భుతమైన పట్టు వీటన్నిటిని ఉపయోగించి అసలు మీరు ఒత్తిడి చేయడం వల్ల, మీరు అంటే మీరని కాదు, మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్లే అసలు విచారణకు పిలిచారు పాపం అధికారులు నన్ను, లేకపోతే నాకు అసలు నేను అమాయకుడిని కదా అన్నట్టుగా మాట్లాడారు ఆయన. తర్వాత ఆయన వ్యంగ్యాస్త్రాలని సంధించారు. అంటే నాకేం సంబంధం లేదు, అసలు పరకామణి అంటే ఏంటి అన్న స్థాయిలో ఆయన ప్రశ్నించారు. ఏం చెప్తారు సార్? ముందుగా ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారాలు. కరుణాకర్ రెడ్డి గారు నిన్న సిట్ విచారణకు వచ్చిన తర్వాత పాత్రికేయ మిత్రులు అడిగిన ప్రశ్నకి డొంక తిరుగుడు సమాధానం చెబుతూ, ఆయన ఏదో పెద్ద శ్రీ పరవస్తు చిన్నయ్య సూరి ఉంటాడు చూసారా, తెలుగు భాష పిట్టకథలు రాస్తా ఉంటాడు ఆయన, శ్రీ పరవస్తు చిన్నయ్య సూరి. ఆ రేంజ్ లో పిట్టకథలు చెప్పిపోయాడు నిన్న. నైలు నది లోతంతా, పెసిఫిక్ మహాసముద్రంలో చేపలు ఎన్ని ఉన్నాయి, మొసళ్ళు ఎన్ని ఉన్నాయి, నిన్న తిరుపతిలో వర్షం కూర్చింది కదా, ఎన్ని చుక్కలు, నీటి చుక్కలు ఉన్నాయి, 1500 సంవత్సరాలుగా టీటీడీ కొండపైకి వచ్చేడు భక్తులు ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎంతమంది బోడుగుడి కొట్టారు, ఇట్లాంటి ప్రశ్నలన్నీ డీజే అడిగారు, నన్ను అడిగాడు అనేసి ఇన్వెస్టిగేషన్ డివైడ్ చేయడానికి ట్రై చేశాడు. వాస్తవానికి ఆయన అడిగిన ప్రశ్నలు ఏంటంటే, పరకామణి చోరీలో రాజీ కుదర్చడానికి ముందుండి కథ నడిపించిన వ్యక్తి ఎవరు? రవికుమార్ దగ్గర 140 కోట్ల రూపాయల ఆస్తుల్ని గుర్తించి 40 కోట్ల రూపాయలు అంటే మార్కెట్ వాల్యూ 40 కోట్లు, గవర్నమెంట్ వాల్యూ 14 కోట్లు, 40 కోట్ల రూపాయల వాల్యూ కలిగిన ఆస్తిని స్వామివారికి రాసిచ్చింది ఎవరు? రాసిచ్చి మిగతా 70 కోట్లు ఎవరెవరు పంచుకున్నారు, కొట్టేసింది ఎవరు? అది ముఖ్యమైన పాయింట్. అదే అడిగింది. 140 కోట్ల రూపాయల ఆస్తి ఒక గుమస్తా ఎక్స్పెక్ట్ చేయగలమా? ఒక గుమస్తా దగ్గర 140 కోట్ల రూపాయల ఆస్తి ఇంకా ఉన్నాయి, ఇంకా కూడా బయట రావాల్సి ఉంది. అది ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. 40 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని స్వామివారి దగ్గరనే గుట్టేసి మళ్ళీ స్వామివారికే గిఫ్ట్ డీడ్ రాయించినంత ఘనాపాట్లు మీరు మామూలు వ్యక్తులు కాదు, మిగతా 100 కోట్లు ఎవరెవరు ఎంతెంత వాటా పంచుకున్నారని చెప్పి అడిగారు. వీటన్నిటికీ ఆయన బయట చూశాం కదా, మీడియా మొదలు నీళ్లు నమిలి ఒళ్ళంతా చెమటలు పట్టిపోయి ఈ విధంగా పరిస్థితి. అంటే మీ పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఒత్తిడితోనే ఇదంతా చేయిస్తున్నాను కూడా అన్నారు ఆయన. నాకు తెలిసి లోకేష్ గారు రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతున్నారు అన్నట్టుగా చెప్పారు డిఐజీ సిట్ డీజీతో. అదే 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 ఇప్పుడు నేను ఆ పాయింట్ కి వస్తున్నాను.
ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురైనట్టు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన హత్య వార్త వినినటువంటి అరగంటకే మీడియా ముందుకు వచ్చి ఇది ఆత్మహత్య అని నువ్వు ఎలా నిర్ధారించగలిగావు అని అడిగారు ఈయన్ని. హత్య అని మీరు అంటున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు గాని పట్టాభి గారు అంటున్నారు. శవం అయితే లేదు, దాని మీద విచారణ జరుగుతుంది. సార్ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ బట్టి సీన్ ఆఫ్ సిచ్యువేషన్ బట్టి ప్రభుత్వము పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ హత్య అని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అది హత్య అని చెప్పడానికి మా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది. ఆత్మహత్య అని చెప్పడానికి కరుణాకర్ రెడ్డి దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది అని అడుగుతున్నా నేను. ఎందుకు అంత తొందరగా అరగంటకంతా మీడియా ఏర్పాటు చేసేసి మీడియా మీట్ ఏర్పాటు చేసి ఇది ఆత్మహత్య అని చెప్పేసి ఎందుకు డబ్బా కొట్టావు? ఏ ఆధారంతో ఆత్మహత్య అని చెప్పావు? ఎవరు చెప్తే చెప్పమని చెప్పావు? వివేక టైంలో గొడ్డల పోటు గుండెపోటు అన్నట్ట సేమ్ ఫార్ములా. ఫస్ట్ ఏమన్నాడు? గుండెపోటు అన్నారు. మళ్ళీ గంటకంతా 2 గంటలకంతా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు చేతులు కత్తి పెట్టారు. నిన్నగాక మొన్న కూడా వీళ్ళ యొక్క సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ లో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆత్మహత్య అని చెప్పి కరుణాకర్ రెడ్డి అంటాడు. ఆ సతీష్ కుమార్ ఫోటో పెట్టి దాని పక్కన చంద్రబాబు నాయుడు చేతులు కత్తి పెట్టినారు. అది కూడా చేశారు. వీళ్ళేమో ఆత్మహత్య అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి చేతులు కత్తి పెట్టినారు. మళ్ళీ ఏంది మీ ఆటలు, ఏంది డ్రామాలు? పైగా ఇక్కడ ఒక మాట అన్నాడు, లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకే నన్ను పిలిచారు అని చెప్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడి యొక్క ఆదేశాల మేరకే నిన్ను పిలిచారు, గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి గారు. ఈ యొక్క కేసు జరుగుతా ఉండేది నా ఆధ్వర్యంలోనూ మీ ఆధ్వర్యంలోనూ ఇంకోటి ఆధ్వర్యంలో కాదు. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం మీరు అనుకున్నారు. ఆయన కళ్ళు మూసుకొని నిలబడుకున్నాడు. మనం పరకామ నీళ్ళు కొట్టేద్దాము, కల్తీ నీళ్ళు కొట్టేద్దాము, బియ్యం కుంభకోణంలో కొట్టేద్దాము, స్వామి వారికి సమర్పించి జీడిపప్పులో కొట్టేద్దాము, ఏలకల్లో కొట్టేద్దాము, ద్రాక్షలో కొట్టేద్దాము, ఉంతమావిడి పప్పులో కొట్టేద్దాము, కిస్మిస్ లో కొట్టేద్దాము, పువ్వులు రోజు వేల కిలోల పువ్వులు, అదే విధంగా కుంకుమ పువ్వులో కొట్టేద్దాము, ఇంజనీరింగ్ పనులలో కొట్టేద్దాము, చిన్నపిల్లల హాస్పిటల్లో కొట్టేద్దాము, ఇన్నిట్లో కొట్టేద్దాము. ఆయన కళ్ళు మూసుకొని నిలబడుకుని ఉన్నాడు అని చెప్పి మీరు భ్రమపడ్డారు కరుణాకర్ రెడ్డి గారు. కళ్ళు తెరిచాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కళ్ళు తెరవడంతో మీ కల్తీ నెయ్యి కుంభకోణం బయటపడింది. పరకామని చోరీ డాలర్ల కుంభకోణం 30 ఏళ్లకు చేస్తున్నాడు రవికుమార్ అనేవాడు. 30 ఏళ్లు చూశాడు ఆయన. వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకుని 30 ఏళ్ళంటే మరి అంతకుముందు మీరు అధికారంలో ఉన్నారుగా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గోమన కరుణాకర్ రెడ్డి తర్వాత సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నారండి. 30 ఏళ్ళంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అతను రవికుమార్ అనే అతను 30 ఏళ్లుగా ఉండి పెద్ద జీఆర్ మఠంలో పనిచేస్తున్నాడు. వాడు ఎప్పటి నుండి కుడుతున్నాడో మనకు తెలియదు. కానీ వాని పాపాలు చూస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. 30 ఏళ్లు చూచాడు. నిన్న కళ్ళు తెరిచాడు. మొత్తం దొంగలంతా ఒక్కసారిగా బయటపడ్డారు. ఒక్కసారిగా. పైగా ఇప్పుడు బుకాయిస్తున్నారు. ఏమని? నన్ను లోకేష్ బాబు ఆదేశాల మేరకి నన్ను వేధిస్తున్నారు, ఆయన వల్లనే నన్ను పిలిపించారని చెప్పేసి. నీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పు. మరి ఆ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? ప్రెస్ మీట్ పెట్టడం వల్లే కదా నేను పిలిపించారు. నీకెలా తెలుసు? ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టా ఇది ఆత్మహత్య అని చెప్పి ఏదో డీవియేట్ చేయడానికి ట్రై చేశావు. సతీష్ కుమారే గనక వచ్చి ఏ సిట్టు ముందర కూర్చొని ఉంటే వీళ్ళందరి పేర్లు చెప్పుంటాడు. కరుణాకర్ రెడ్డి ఒత్తిడి చేశాడు, సుబ్బారెడ్డి ఒత్తిడి చేశాడు, ధర్మారెడ్డి అప్రూవర్ గా మారాడు. ధర్మారెడ్డి కూడా క్లీన్ చిట్. పైగా అసలైన విషయం ఏంటంటే టీటీడీ గోశాలలో గోవులకు సరఫరా చేసిన నాసి రకమైన దానాలో ధర్మారెడ్డి ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, జవహర్ రెడ్డి కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇంత పెద్ద అరాచకం చేసి గోవులు మూగజీవులకు నాసి రకమైన దానా పెట్టి వాటి చావుకు నీరు కారణమయ్యి మా హయాంలో చనిపోయిందని చెప్పి బుకాయిస్తా ఉన్నదే. కరుణాకర్ రెడ్డి స్ట్రైట్ క్వశ్చన్ ఆయన చెప్పమనండి. ఆడ సతీష్ కుమార్ చనిపోయినట్టు అరగంటకే నువ్వు మీడియా మీట్ పెట్టాల్సిన అవసరం ఏమో. కానీ పరకామణి కేసులో నాది తేలితే తలనరుక్కుంటాను అని ఆయన అంత స్థాయిలో తలలు గిల్లలు మాకెందుకండి కరుణాకర్ రెడ్డి తలకాయ మాకెందుకు స్వామి? నీవు రవికుమార్ ఇచ్చినటువంటి వాటా తీసుకొచ్చి స్వామి ఉండి వేసి. ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటంటే రవికుమార్ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు.
పట్టుకున్నారు, పరివర్తన చెందాడు. ఏం కర్మ ఏం కాదు, నేను నా గిఫ్ట్ డీడ్ ఇచ్చేస్తాను, నేను దోచుకున్న సొమ్ము అంతా ఇచ్చేస్తానని అది చెప్పాడు. చేయించాడు. నేను అదే అడుగుతున్నా, కరుణాకర్ రెడ్డి గారు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే. మీరు కూడా ఏదైనా ఉంటే గిఫ్ట్ డీడ్ డ్రా ఇచ్చేసేయండి స్వామివారికి. స్వామివారు మిమ్మల్ని సార్, సత్యమూర్తి గారు. లిటిల్ బిట్ కరుణించే అవకాశం ఉంది. సత్యమూర్తి గారు, మీ ఎనాలిసిస్ ఏంటంటే ఒత్తిడి చేశారని పిలిచారు, లేకపోతే అసలు నాకేం తెలుసా అని నేను మాట్లాడడం, అంటే ఈ పరకామణి చోరీ మనం పైకి మొదలైనప్పుడు కనిపించిన దానికి ఇది విచారణ జరిగి చివరికి వస్తున్నప్పటికీ సత్యమూర్తి గారు ఏదో పెద్ద మిస్టరీ ఏదో దీని వెనకాల ఉన్నట్టే అనిపిస్తోంది. అవునండి. అంటే ముందుగా సప్తగిరి ప్రసాద్ గారికి తెలియక కాదు కానీ భూమన కరుణాకర్ రెడ్డితో పోలుస్తూ కొంచెం పరవస్తు చెన్నై సూరి గురించి చెప్పారు. ఆయన పరవస్తు చెన్నై సూరి, ఆయన నీతి చంద్రిక రాశాడు, ఆయన పండితుడు, బాల వ్యాకరణం రాశాడు. ఆయన పిట్టకథలు చెప్తున్నది భూమన కరుణాకర్ రెడ్డి. పరవస్తు చెన్నై సూరి రాసింది నీతి చంద్రిక. అది పక్కన పెడితే ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అంటే నిన్న చేసిన కామెంట్స్ చూస్తే నిజంగా ఋషి గారు ఒక్కసారిగా అప్పటి వరకు భూమన కరుణాకర్ రెడ్డి భానుప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు. సత్యమూర్తి గారు టీటీడీ బోర్డు సభ్యులు, ఈ పరకామణి కేసులో పోరాడుతున్న సీనియర్ బీజేపీ నాయకులు కూడా. భాను గారు నమస్కారం, మీ దగ్గరికి వస్తారు సత్యమూర్తి గారు మాట్లాడారు. భాను గారికి ఆయన మొదటి నుంచి కూడా ఈ విషయాన్ని బయటికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి. బహుశా ఆయనకి అంటే బెదిరింపు కాల్స్ ఒకవైపు వస్తున్నా కానీ ఆయన కోరుకున్నట్టు పరకామణి అంశం ఇప్పుడు పెద్ద ఇష్యూ కావటం అనేది అది నిజంగా పోరాటంలో ఒక కీలకమైన భాగం అది. ఆయన ప్రాణాలకి తెగించి ముందర అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే ఆయన దీన్ని బయటికి తీసుకొచ్చి చెప్పి రకరకాల పోరాటాలు చేశాడు ఆయన. అందుకని ఇక్కడ ఏంటి అంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న చెప్పిన మాటలు విన్న వాళ్ళకి అప్పటి వరకు ఈ భూమన కరుణాకర్ రెడ్డి మీద ఏదైనా ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తులు కూడా అసహించుకునేంత తీవ్రమైన అంటే ఎగతాళి, వ్యంగ్యము, లేకపోతే అతను ఏదో సెటైరికల్ గా చెప్పాను చులకన భావం, అతను ఏదో సెటైరికల్ గా నేనేదో చెప్పాను అని అనుకుంటున్నాడు. కానీ అది సెటైరికల్ గా చెప్పింది కాదు. ఆ సెటైరికల్ గా చెప్పాను అనుకుంటూ వెంకటేశ్వర స్వామిని అవమానించాడు. అసలు కలియుగ దైవాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ రోజున పరకామణిలో చోరీ జరిగిన మాట వాస్తవం. ఎంత చోరీ జరిగిందనేది తేల్చాల్సిన ముఖ్యమైన స్థానాల్లో ఉండి వైవి సుబ్బారెడ్డి గాని భూమన కరుణాకర్ రెడ్డి గాని వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, ఎట్లా రాజీ చేసుకొని అంటే ఒక ప్రైవేట్ కేసు లాగా, ఒక సివిల్ డిస్ప్యూట్ లాగా. ఇది ఏంటి ఋషి గారు? ఇట్ ఈస్ ఎ క్రిమినల్ కేస్, థెఫ్ట్ కేసుల్లో, మర్డర్ కేసుల్లో రాజీ చేసుకుంటారా లోక్ అదాలత్కి వెళ్ళి? ఇక్కడ మనం ఈ సతీష్ కుమార్ మరణం విషయానికి వస్తే, సతీష్ కుమార్ అనే వ్యక్తి ఏదో ఆర్డినరీ మనిషి కాదు, మీలాగా నాలాగా ఒక మామూలు సాధారణమైన మనిషి కాదు. ఆయన ఒక పోలీస్ అధికారి, అది కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో పనిచేసే అధికారి. రైలు కింద నుంచి పొరపాటున పట్టడానికి అవకాశమే లేదు. అతను పోలీసులు పిలిస్తే, విచారణకి పిలిస్తే భయపడిపోయే ఆస్కారమే లేదు. ఇంట్లో ఆయన ఇంటికి సంబంధించి కూడా ఆయనకి ఎటువంటి సమస్యలు లేవు. ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయేమో అనుకోవటానికి. అటువంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే, తల వెనక గొడ్డలి పోటు ఉంటే, ఎముకలు విరిగి ఉంటే, 2-3 ప్లేసుల్లో ఫ్రాక్చర్లు ఉంటే, అతన్ని తీసుకొచ్చి అతని మరణాన్ని ఆత్మహత్య అని చెప్పటం వెనక ఎంత పెద్ద అంటే మ్యానిపులేటివ్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఈ క్రైమ్ కేసుల్లో కూడా ఈ మ్యానిపులేటివ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు.
ఇది నిజంగా Yeah. క్షమించరాని నేరం. అతను చనిపోతే ఆ చనిపోయిన వ్యవహారాన్ని పోలీసులు చూసుకోవాలి, పోలీసులు చెప్పాలి, పోలీసులు ఒక నిర్ధారణకు రావాలి. ఈ రోజున ఒక్క వ్యక్తిని చంపేస్తే నేరం సవిసిపోతుందా? మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా మీరు ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎంతమంది సాక్షులు చనిపోయారు? కేసు మాఫీ చేసేశారా? ఇది అంతే. మీరు మీ ఎన్ని రకాలుగా హెకిల్ చేస్తూ భక్తుల్ని, వెంకటేశ్వర స్వామి భక్తుల్ని, వాళ్ళ మనోభావాల్ని గాయపరుస్తూ మీరు ఎన్ని విధాలుగా ప్రవర్తించినా కేసు రోజు రోజుకి జటిలం అవుతుంది, తీవ్రం అవుతుంది తప్ప కేసు సమస్యపోదు. అంటే మీరు లోక్ అదాలత్లో గనక హత్య నిర్ధారణ అయితే గనక అంటే దీంట్లో ఎంతవరకు అన్న వెళ్ళడానికి వాళ్ళు వెనకాడట్లేదు, ఏదైనా ఎవరు ఏదైనా చేయడానికి వెనకాడట్లేదు అని అర్థం చేసుకోవాలి. ఋషి గారు, నేను అదే చెప్తున్నా మీకు. ఇతన్ని హత్య లేకపోతే ఏ ఆత్మహత్య ఏంటి అనేది అది నిర్ధారణ కావాలి. ఆ నిర్ధారణ కావటానికి మనం పోలీసులకి సమయం ఇవ్వాలి. కరెక్ట్. మనం సమయం ఇవ్వకుండా మనమే టీవీల మీదకి వచ్చేసి ఇది ఆత్మహత్య అని ఎలా చెప్తాడు భూమన కరుణాకర్ రెడ్డి? భూమన కరుణాకర్ రెడ్డి చెప్పే ఇప్పుడు చాలా చాలా మర్డర్లు చూస్తుంటాం కదా ఋషి గారు. ఈ సుపారీ గ్యాంగులు వచ్చి చేసిపోతూ ఉంటాయి. వాడు ఎక్కడి నుంచో వస్తాడు, బీహార్ నుంచో కలకత్తా నుంచో వస్తాడు, చేస్తాడు, పోతాడు. వాడిని పట్టుకోవటానికి చాలా టైం పడుతుంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా చెరిపేస్తారు. వాళ్ళని పట్టుకోవాలి అంటే పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి క్లూ కూడా దొరకదు. అంటే మర్డర్ చేసేవాడు మామూలుగా చెయ్యడు కదా, ఆరితేరిన క్రిమినల్స్ ఉంటారు కదా మర్డర్లు చేసేవాళ్ళు. వాళ్ళు అందుకని వాళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ లో సతీష్ రైల్వే స్టేషన్ లో రావటం వరకు కనిపించింది. అంటే కేసుని మిస్లీడ్ చేయటానికి అతను కూర్చున్న సీట్ లో కాకుండా వేరే సీట్ లో బ్యాగ్ కనిపించింది. ఇవన్నీ కూడా కేసుని మిస్లీడ్ చేయటానికి, అక్కడ ఉన్న సాక్ష్యాలు ఆధారాలని టెంపర్ చేయడానికి జరిగిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా. మనం వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సాక్ష్యాలు ఆధారాలు ఎట్లా చెరిపేసేయడానికి ప్రయత్నం చేశారో, గొడ్డలి గాయాలకి కుట్లేశారో, ఎట్లా అంటే ఏదో పేషెంట్ కి ఆపరేషన్ జరిగితే డాక్టర్లు కుట్లేసినట్టు శవానికి కుట్లేశారో అటువంటి ప్రయత్నాలే ఇక్కడ కూడా జరిగినాయి. అంటే అందుకని అనుమానం తీవ్రమవుతున్నది తప్ప. వెంకన్నను దర్శించుకోవడానికి కోట్ల మంది భక్తులు వెళుతూ ఉంటారు. ప్రతిరోజు ఆన్ అండ్ యావరేజ్ లక్షల్లోనే ఉంటారు. అలాగే కోట్లలో వాళ్ళు కానుకలు సమర్పిస్తారు. సరిగ్గా ఆ కానుకల మీద కన్నేసే ధైర్యము, దాని నుంచి బయటికి రావడానికి చేసే మార్గాలకు అనుసరించే దుర్మార్గము అంటే ఎంత ఉండాలి? రాజకీయాలు బయట చేయడం వేరు, దేవుడితో కూడా చేయడం వేరు. భానుప్రకాష్ గారు, యు ఆర్ ద విజిల్ బ్లోయర్. అంటే ఈ పరకామణి వ్యవహారంలో దేన్ని లెక్క చేయకుండా ముందుకెళ్తున్న వ్యక్తి మీరు. అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, భగవంతుడి దగ్గరికి వెళ్లే ముందు జై విజయులు ఉంటారు కదా, అట్లాగా తిరుమలలో ఏం జరిగినా కూడా ఆ ప్రమైసెస్లో నేను చూస్తూ ఊరుకోను, అడ్డుపడతానని మీరు ఫైట్ చేస్తున్నారు. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా. సో ఇప్పుడు చెప్పండి భాను గారు, నిన్న కరుణాకర్ రెడ్డి వెళ్ళి మాట్లాడిన తరువాత ఏమనిపించింది మీకు? అంటే ఇందులో సంబంధం లేదని ఆయన చెప్పే ప్రయత్నము, మీ కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది అధికారులని ప్రజలకు చెప్పే ప్రయత్నము చూసిన తర్వాత. విషణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నిన్న కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, ఆయనకి భగవంతుని మీద ఏ పాటి భక్తి శ్రద్ధ ఉందో ఆ మాటలను అర్థమైపోతుంది. పరకామణి గురించి మాట్లాడయ్యా అంటే పిట్టకథలు చెప్తా వచ్చి అక్కడ నైల్ నది అంటాడు, వర్షపు చుక్కులు అంటాడు. దీన్ని బట్టి వారికి భగవంతుడి మీద, ధార్మిక సంస్థల మీద ఏ విధంగా ప్రేమ అభిమానం ఉందో అర్థమవుతుంది. పాత చొప్పియండి, ఆ నల్లరాయిని కొడతానని చెప్పి గతంలో అన్నాడు కరుణాకర్ రెడ్డి. అలాంటి వ్యక్తి, అంటే పాత చొప్పియండి వెంకటేశ్వర స్వామిని కొడతానని చెప్పిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. నిన్న ఆ మాటలు ఈ మాటలు నాకు ఒకే విధంగా అనిపించాయి. అసలు భగవంతుడి దగ్గర మేమేమన్నా దారుల పోయే వాళ్ళని ఏమన్నా పిలిచారు? సిబిసిఈడి వాళ్ళు ఏమన్నా? సిబిసిఈడి ఎంక్వైరీకి కరుణాకర్ రెడ్డి గారిని ఎందుకు పిలిచింది? ఆ రోజు బోర్డులో రెజల్యూషన్ చేసినప్పుడు నువ్వు సాక్షి సంతకం పెట్టావు, సారీ నువ్వు ఆ రోజు రెజల్యూషన్లో సైన్ చేసావు.
ఈ రాజీ. పరకామణి అంశంని ఆ దొంగ దగ్గర నుంచి రాజీ చేసే అంశంలో థెఫ్ట్ని గిఫ్ట్కి చేశారు, దొంగని దాతగా చేశారు. దొంగని దాతగా రవికుమార్ వెంకటేశ్వర స్వామి దగ్గర ఖజానాలకు దొంగలిస్తుంటే విజువల్స్ అన్ని పట్టుకొని కేసు పెట్టిన తర్వాత ఆ అంశం బోర్డుకు వస్తే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా, సారీ నేను ఇట్లా మాట్లాడుతున్న బాధగా ఉంది, కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే భగవంతుడి దగ్గర దొంగతనం చేసిన వాడిని దొంగ దగ్గర నుంచి ఆస్తులు ఎలా రాయించుకుంటావు కరుణాకర్ రెడ్డి? నువ్వు బోర్డులో ఉన్నావు కదా, ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు బోర్డులో నువ్వు ఉన్నావు కదా, 18/6/2000 అజెండా టేబుల్ ఎజెండా కింద వచ్చినప్పుడు నువ్వు బోర్డులో ఉన్నావు కదా. ఈ రోజు నీతులు మాట్లాడతావే, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇది తప్పు, ఇది చేయకూడదు, దొంగ దగ్గర నుంచి రాస్తులు భగవంతుడి పేరుతో రాసుకోకూడదు అని చెప్పి నువ్వు ఆ రోజు మాట్లాడి ఉండాలి. నీకు నిజంగా ఈరోజు మాట్లాడతావు కదా, నేను ధర్మం గురించి పోరాటం చేస్తున్నాను, ధర్మం కోసమే బ్రతుకుతున్నాను అని చెప్పి ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నావు. ఆ రోజు బోర్డులో నువ్వు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ప్రశ్నించలేదు? నీ సైన్ ఉంది, నువ్వు సంతకం పెట్టావు. ఆ రోజు బోర్డులో ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నువ్వు సంతకం పెట్టావు కాబట్టే నిన్ను పిలిచారు. అజెండా వచ్చినప్పుడు మన ప్రతి సభ్యుడి ముందుకు వస్తుంది. ఈవో ఇనానిమస్ గా ఏం చేసే అవకాశం లేదు. ప్రతి సభ్యుడికి, గౌరవ సభ్యులకి అందరికీ అజెండా కాపీ టేబుల్ మీద వచ్చి పెడతారు. నువ్వేనా గుడ్డోడా? నీకు కనపడదా? టేబుల్ మీద అజెండా వచ్చింది కదా, చదవాలి కదా, చదివి అడగాలి కదా. కథలు మాట్లాడతావు నువ్వు ఈరోజు, పిట్ట కథలు చెప్తావు వచ్చి నువ్వు. ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు మాట్లాడే ఇది కానీ, మీరు ఏదైనా కవిత్వ పోటీలు ఉంటే అడిగి పెట్టుకొని మాట్లాడుకోండి. మీ ప్రజ్ఞానం కానీ, మీ తెలుగులో ఉన్నటువంటి ప్రావీణ్యం కానీ మీరు నిరూపించుకోవాలనుకుంటే ఎక్కడ పోయి ఏదైనా పెద్ద సభ పెట్టుకుని మీరు నిరూపించుకోండి. ఏదైనా రివార్డులు మీకు ఇస్తారు. భగవంతుడి దగ్గర ఏంది మీరు ఇట్లా చేసేది? అందరూ అసహించుకుంటున్నారు. కరుణాకర్ రెడ్డి గారు నిన్న మాటల్ని అందరూ అసహించుకుంటున్నారు. ఎస్, పిలిచారు, నీకున్నట్టు సమాచారం చెప్పు, భగవంతుడి పరకామణిలో జరిగింది, నాకు ఇంత ఉందని చెప్పేసి వెళ్ళిపో విషయం. అంతేగాని దాన్ని వేరే దాంతో పోలుస్తూ నువ్వు మాట్లాడడం. ఆ రోజు సతీష్ పాపం చనిపోయిన సంఘటన కుటుంబ సభ్యులు బాధపడుతుంటే 4 గంటల ప్రెస్ మీట్ పెట్టేది ఆత్మహత్య అని ఎలా చెప్తావు నువ్వు? నీకేం ఇన్ఫర్మేషన్ ఉంది? ఎవరు చెప్పారు అది ఆత్మహత్యని? అది ఆత్మహత్యో పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నేను దాని మీద విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుంది అంతే. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకునే వ్యవహారంలో ఈ వైసీపీ నాయకులు ఉన్నారు, ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు. గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలతో వెంకటేశ్వర స్వామి పవిత్రతని దిగజార్చే విధంగా వివరిస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను అడుగుతున్నాను, నువ్వు ఆ రోజు చైర్మన్గా ఉన్నావు కదా, ఈ విషయం అయిన తర్వాత నువ్వు ఆ రోజు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నావు. ఈ పరకామణి సెప్టెంబర్ అయిన తర్వాత నువ్వు చైర్మన్గా ఉన్నావు కదా. ఉన్నప్పుడు నీకు ఈ రోజు పరకామణి మీద, ఆ రోజు స్వామివారి మీద శ్రద్ధ భక్తి ఉంటే ఈ విజువల్స్ ఎక్కడ పోయినాయి కరుణాకర్ రెడ్డి గారు? ఈ విజువల్స్ టీటీడీ దగ్గర లేవన్న రిషన్న. ఈ రోజు మనం చూస్తున్నటువంటి పరకామణి విజువల్స్ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో లేవు. దాన్ని అరేంజ్ చేశారు. అరేంజ్ చేసినట్టు వ్యక్తి శివశంకర్ అనే వ్యక్తిని విఐ అంటే విజిలెన్స్ ఇన్స్పెక్టర్, కమాండ్ కంట్రోల్ అని ఉంటుంది. పరకామణిలో జరిగే అంశాలన్నీ రికార్డ్ అయ్యేటువంటి ప్రదేశం పరకామణి కమాండ్ కంట్రోల్. ఆ పరకామణి ఇన్ఛార్జ్ శివశంకర్ మీద అనేక అవినీతి ఆరోపణలు, భక్తులు పోగొట్టుకున్న డబ్బుల్ని, హుండీలో వేయాల్సిన డబ్బుని శివశంకర్ చేజిక్కున్నాడని విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. అలాంటి శివశంకర్ ని నువ్వు బోర్డు మెంబర్ ఉన్నప్పుడు, కరుణాకర్ రెడ్డి గారు మీరు బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ఆయన మీద క్రిమినల్ యాక్షన్స్ ఎందుకు తీసుకోలేదు? ఆయన మీద క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోలేదు? కొండ మీద 5 లడ్లు 10 లడ్లు బ్లాక్లు అమ్మితే, ఒక రూము బ్లాక్లు అమ్మితే రిమాండ్కి ఇచ్చినట్టు సందర్భాలు ఉన్నాయి. భగవంతుడి దగ్గర ఇంత ధనాన్ని కొల్లగట్టిన వాడిని నువ్వు ఏ విధంగా సేఫ్ ఎగ్జిట్ ఇస్తావు? పేరెంట్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. విషయం తెలుసా? పేరెంట్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. నేను హైకోర్టులో ఛాలెంజ్ చేశాను. శిక్ష కాదన్నా, పేరెంట్ డిపార్ట్మెంట్ కి పంపించేది. ఇదేంత ఇంటి నుంచి అల్లుడా? వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బు తినేస్తే తీసుకొని నువ్వు పేరెంట్ డిపార్ట్మెంట్ పంపించి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు ఏబిఎన్ ద్వారా శ్రీవారి భక్తులకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. వీళ్ళు భగవంతుడి పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో. నువ్వు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంటే స్వామివారి దగ్గర కాపలా అయ్యా మనము, కాపలా కుక్కలు. మనం అందరూ కస్టోడియన్స్. టీటీడీ ట్రస్ట్ అంటే కస్టోడియన్స్. అదేదో హోదా కాదు, బాధ్యత. వెంకటేశ్వర స్వామి పవిత్రత, అక్కడ ఉంటే భక్తులకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని వదిలేసి, గాలికి వదిలేసి నీ ఇష్టానుసారంగా నెయ్యి టెండర్లో సడలింపుడు, ఈ పరకామణి అంశంలో ఇష్టానుసారంగా
అంటే ఆ రోజు మీ విజిలెన్స్ రిపోర్ట్ ఉంది కదా, పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసుకు రాజీ పోయిందని. ఎవరియా కరుణాకర్ రెడ్డి గారు? మీ హయమే కదా, మీ ప్రభుత్వమే కదా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ మనిషే కదా అక్కడ డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకు ఉన్నారు. ఎవరయ్యా పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చేంత పోలీస్ అధికారి ఎవరున్నారు ఈ ప్రపంచంలో? ప్రపంచాన్ని ఏలే మహారాజు వెంకటేశ్వర స్వామి, ఆయన మీద ఒత్తిడి తెచ్చి మీ విజిలెన్స్ రిపోర్ట్ లో ఉంది. తమాషా చేస్తున్నారు మీరు, చేసిన తప్పులన్నీ చేసుకొని ఏదో తప్పించుకోవాలని చెప్పి ఏదో బెదిరించి పెట్టకథలు మాట్లాడితే తప్పించు. నేను ఒకటి చెప్తున్నా ఏబిఎన్ ద్వారా రిషన్న, పరకామణిలో ఆఖరి రూపాయి పైసా స్వామివారి ఖజానాకి తిరిగి వచ్చేంత వరకు నా పోరాటం, మన పోరాటం, మనందరి పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు కొన్ని కోట్ల మంది స్వామివారి భక్తులు పరకామణి నిందితుల్ని ఖచ్చితంగా తిరిగి వెంకటేశ్వర స్వామి ముందు, శ్రీవారి భక్తుల ముందు, చట్టం ముందు పెట్టాలని చెప్పి ఈరోజు ఒక ప్యానెల్లో ఉంటే శివప్రసాద్, మన మీరు గాని, మన సప్తగిరి ప్రసాద్ గాని, మన పెద్దలు గాని అందరూ ఆకాంక్ష స్వామివారి ఖజానా అనేది. అంతే కదా, అది మనందరూ గతంలోనో ఎప్పుడో మనందరం స్వామివారి హుండీలో మీరు కానీ నేను కానీ 10 రూపాయలు 500 వేసిన సొత్తది. ఏదో ఒక ఇంట్లో దొంగతనం జరిగితే కూర్చోబెట్టి రాజీ చేసినట్టు, వెనక్కి ఇచ్చే పర్లేదు అని చెప్పినట్టు, కోట్ల మంది ఇచ్చిన కానుకలు ఇన్నేళ్ల నుంచి కోట్లు కోట్లు కొట్టేస్తే రాజీ చేయడం ఏంటి? అందులో విచారణకి వెళ్ళే అతను చచ్చిపోవడం ఏంటి? బయటకు వచ్చి ఇవాళ నాకేం సంబంధం, అందులో సముద్రంలో నీళ్ళన్న అండం ఏంటి? అంటే ఇది ఒక జోక్ అయిపోయింది భాను ప్రకాష్. అంటే ఇంకో విషయం, ఎంత పెద్ద వ్యవహారం ఒక జోక్ అయిపోయింది. మీకు ఒకటి చెప్తాను, నేను మీకు ఒక విషయం చెప్తాను. అందరికీ పరకామణి అంటే చాలా మందికి అర్థం కదా భాష. పరకామణి అంటే మనం హుండీలో సమర్పించుంటే కానుకల్ని లెక్కించే ప్రదేశం పరకామణి అంటారు. హుండీలో ఏ విధంగా ఉంటుంది తెలుసా కరుణాకర్ రెడ్డి గారు? నిలువు దోపిడీ అని ఉంది, నీకు తెలుసు కదా. నిలువు దోపిడీ అంటే ఒక మాతృమూర్తి తన ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే, కొడుకో బిడ్డకో అన్నకో తమ్ముడికో చెల్లికో అక్కకో ఏదైనా ఇబ్బంది ఉంటే నిలువు దోపిడీ ఇస్తానని ముక్కుంటుంది. అంటే నిలువు దోపిడీ అంటే ఆ సమయంలో ఆ ఒంటి మీద ఉంటే నగలు అన్ని స్వామివారి హుండీలు వేసే సాంప్రదాయం ఉందన్న తిరుమలలో. మంగళసూత్రంతో పాటు పసుపు తాడు కట్టుకొని మంగళసూత్రం కూడా ఆ వెంకటేశ్వర స్వామి హుండీలో సమర్పించే సందర్భాలు కొన్ని లక్షలు ఉన్నాయి. అలాంటి హుండీ నుంచి వచ్చే లెక్కింపు పరకామణిలో దొంగతనం చేస్తే అది నీకు ఆషామాషి అయిపోయింది, నైల్ లేదంటావా? ఆయన ఏదో ఇంకోటి ఏదో చెప్పినాడు సామెతలు, భూమికి ఉన్న దూరం ఎంత అని అడిగినట్టు, నక్షత్ర మండలం పసిఫిక్ మహాసముద్రంలో నీళ్ళెన్నో అడిగినట్టు, నైలు నదిలో ఉన్న మొసళ్ళెన్నని అడిగినట్టు, 1500 ఏళ్లుగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన వెంట్రుకలెన్నో అడిగినట్టు, ఇవి ఆయన మాటలు. నీ బాధ్యత కరుణాకర్ రెడ్డి గారు, నీ బాధ్యత. ఆ రోజు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా గతంలో నువ్వు సభ్యుడిగా పనిచేసావు కాబట్టి నిన్ను పిలిచారు, మిగతా వాళ్ళందరినీ పిలవలేదే. ఈ రోజు ప్యానెల్లో ఉంటే పెద్దలను కానీ రిషన్ అని వీళ్ళెవరిని పిలవలేదు, వాళ్ళకి సంబంధం లేదు. నీకు సంబంధం ఉంది కాబట్టి పిలిచారు. నీకు ఈ పరకామణి అంశంలో నీవు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ నిర్ణయాలు తీసుకున్న దాంట్లో నీకు సంబంధం ఉంది. ఆ రోజు నిర్ణయాలు తీసుకున్న దాంట్లో నీకు సంబంధం ఉంది కాబట్టి పిలిచారు. పిలిచినప్పుడు సతీష్ కుమార్ చనిపోతే ఆత్మహత్య అందరికన్నా ముందు మాట్లాడింది ఈయన. అదే అందుకనే పిలిచారు. ఈరోజు డీజీ ఇంటెలిజెన్స్ కోర్టు కూడా చాలా సీరియస్ గా తీసుకుంది దీన్ని. సిబిసిఐడి డీజీ స్థాయి అధికారిని ఇన్వెస్టిగేషన్ టీంలో ఉండమని చెప్పింది. అలాగే ఐసీబీ డీజీ స్థాయి అధికారిని ఆ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది. కాబట్టి ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. చిన్న ఇంకిత జ్ఞానం అన్న, చిన్న ఇంకిత జ్ఞానం. ఇది భగవంతుడి దగ్గర దొంగలించిన వాడిని ఏ విధంగా మీరు లోకావతర రాజీ చేస్తారు? 409 సెక్షన్ పెట్టకండి. ఇవన్నీ కరుణాకర్ రెడ్డి ఆ రోజు అడుగుంటే, ఈరోజు మనం ఏమేమి మాట్లాడుకుంటానో ఇవన్నీ ఆయన కానీ బోర్డులో ప్రశ్నించుంటే నీకు దేవుడి మీద నమ్మకం, భగవంతుడి మీద విశ్వాసం ఉందని చెప్పి అందరూ నమ్ముంటాం. ఆ రోజు ఏం ప్రశ్నించకుండా గాలి వదిలేసి మౌనం కూర్చొని పరకామణిలో పంపకాలన్నీ పూర్తయిన తర్వాత ఎవరెవరు పంచుకున్నారో మేము ఈరోజు విచారణ బయట పెట్టాలని చెప్పి ప్రభుత్వం కానీ టీటీడీ కానీ మేమందరూ ప్రయత్నం చేస్తుంటే, మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలిలో మేము నిర్ణయం తీసుకున్నామన్నా. ఆ రోజు ఎవరెవరు నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ మీద అన్ని క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పి, క్రిమినల్ కేసులు భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఆ రోజు ఎవరెవరు ఈ బోర్డు తీర్మానంలో ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు సంతకాలు పెట్టారో అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకంటే స్వామివారి సొత్తు. ఒక్కసారి హుండీలో డబ్బు పడిన తర్వాత దానికి యజమాని వెంకటేశ్వర స్వామి. స్వామివారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ చెట్టు కింద పంచాయతీల మారగా చేసుకునేసి మీరు రాజీ చేసుకునేసి అసలు టీటీడీలో రాజీ ఏ విధంగా పోతుంది? ఒక చైర్మన్ గా చెప్పు కరుణాకర్ రెడ్డి గారు, ఒక రాజీ చేసుకోవాలంటే అదే ఈ పరకామణి కాకుండా ఏదన్నా అజెండా రావాలంటే మీకు బోర్డు సెల్ నుంచి వెళ్ళాలి. బోర్డు సెల్ నుంచి వెళ్ళి
కన్సర్న్ ఆఫీసర్కి వెళ్ళాలి, కన్సర్న్ ఆఫీసర్ నుంచి జేఈఓ అడ్మిన్కి రావాలి, జేఈఓ అడ్మిన్ నుంచి ఈఓకి రావాలి, ఈఓ నుంచి వచ్చిన తర్వాత బోర్డులో చర్చ జరగాలి. ఇవన్నీ చేయకుండా ప్రొసీజర్ ల్యాబ్స్ చేసి ఇంకోటి ఈ అంశంలో రెజల్యూషన్ ఏం రాశారు తెలుసా రిషన్న? ఈ ఆస్తులు బదలాయింపు చేసే ప్రక్రియలో భాగంగా 14,43,22,000 రూపాయలు రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు బదలాయించేటప్పుడు టీటీడీకి, మామూలుగా మీరు గాని నేను గాని ఉన్న టీటీడీకి ఆస్తులు ఇవ్వాలని చెప్పితే మన పేపర్ లో నోటిఫికేషన్ ఇవ్వాలి. అబ్జెక్షన్స్ సజెషన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఆస్తిని స్వామివారి పేరుతో ఈ పర్టికులర్ కేసులో ఏం చెప్పారు తెలుసా వాళ్ళు? మాకు టైం లేని కారణంగా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఈ ఒక్కసారికి మేము దీన్ని అనుమతిస్తున్నాము. ఏమయ్యా వెంకటేశ్వర స్వామి అప్పుల్లో ఉన్నాడా? టీటీడీ ఏమైనా అప్పుల్లో ఉందా? ఏముందుకు అంత తొందర? టైం లేకుండా మీరు బోర్డులో అంత ఎమర్జెన్సీగా తీర్మానం చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకో గమ్మత్తు దీంట్లో తెలుసానా? రవికుమార్ అనే వ్యక్తి ఎవరైతే దేవుడికి ఆశలు రాయిస్తానని చెప్పాడో అతను 19/5/2023 టీటీడీకి లెటర్ ఇచ్చాను అఫీషియల్. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి లెటర్స్. నేనేమో కర్ణాకర్ రెడ్డి గాలి మాటలు మాట్లాడట్లా. 19/5/2023 నేను టీటీడీకి ఆస్తులు రాయిస్తానని చెప్తే మీటింగ్ ఎప్పుడు జరిగింది తెలుసా? 18/6/2023. ఒక నెల సమయం ఉంది. ఒక నెల సమయంలో మీరు పేపర్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ గమనిస్తా ఉంటే వీరందరూ కలిసి ఆ రోజు ఉన్నట్టు కొందరు టీటీడీలో ఉన్నట్టు కొందరు పెద్దల దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుండి కొందరు పెద్దల వరకు ఈ పరకామణి అంశంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయి. అవన్నీ తొందరలోనే ఎంక్వైరీలో బయట పడుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఇప్పుడు ఈ విషయం మీద మాట్లాడుతున్నా రాస్తున్నాం అన్నయ్య అందరినీ తిడతాడులేండి. కూటమి ప్రభుత్వాన్ని మోసే పిచ్చి సునకాల అక్షర విరోచనాలతో, ఇది ఈయన పదాలు, ఇవి ఆయన పదాలు. తర్వాత ఈ కేసులో ఇరికించాలి దుష్ట చతుష్టయం, మీరు కూడా ఉన్నారు అందులో. టీటీడీ చైర్మన్ నారా లోకేష్, వర్ల రామయ్య, భానుప్రకాష్ రెడ్డి అండ్ మీరు కూడా దుష్ట చతుష్టయంలో భాగం కాబట్టే అతను ఇరికించారు. ప్రసాద్ గారు, ఇప్పుడు తిరుమల వ్యవహారం వచ్చేటప్పటికి మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా ఇది కోట్ల మందికి సంబంధించి లింక్ అయిన వ్యవహారం. అది కల్తీనే కానివ్వండి, లేకపోతే గోశాల, ఇందాక వారు చెప్పిన భానుగారు చెప్పినట్టు గోశాల కానివ్వండి, లేకపోతే విగ్రహం వివాదం కానివ్వండి, పరకామణి కానివ్వండి. ఎందుకని ప్రతి ఒక్కళ్ళు అంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ బయట ఉన్నవాళ్ళు కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారైనా తిరుమల వెళ్ళి అందులో 10 రూపాయలన్నా వేసిన వాళ్ళు ఉంటారు. మాటకు చెప్తున్నా, ఎంతైనా వేయచ్చు. కోట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, కిరీటాలు వేసిన వాళ్ళు ఉన్నారు. సో అంటే ఇంతమంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ దాన్ని చాలా చిన్న వ్యవహారంగా కొట్టిపడేస్తూ తెర వెనకాల చాలా జరిపించేసి బయటికి ఏమీ తెలియనట్టు నటిస్తూ, నాకు మీరు కూటమి ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఒకటి చెప్పండి, వీళ్ళందరూ రేపు చట్టం ముందు నిలబెట్టగలుగుతారా? సమాధానం చెప్పించగలుగుతారా? పోరాటం పైకి ఒకళ్ళు ఇద్దరు భానుగారు లాంటి వాళ్ళు కనిపించవచ్చు కాక, ప్రభుత్వం సీరియస్గా ఉండొచ్చు కాక, కానీ ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళందరూ ఎవరికి సమాధానం చెప్పాలంటే కోట్ల మంది భక్తుల విశ్వాసాలకు చెప్పాలి. నాకు తెలిసి నేను చూస్తున్నాను, తప్పకుండా ప్రభుత్వం చేయవలసిన అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మీరే చూస్తున్నారు ఇప్పుడు ఏం జరిగింది. వీళ్ళు ఏం చేశారు? మూడో కంటికి తెలియకుండా కోర్టులో రాజీ చేశారు, చేతులు దులుపుకునేశారు. ఇంకా వెంకటేశ్వర స్వామి ఈ సమస్యను మరిచిపోయాడు, ఇంక లేదు మనం మంచిగా తప్పించుకున్నాము అనేటువంటి సమయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే దేవదేవుడే భాను గారి రూపంలోనో లేకుంటే జర్నలిస్ట్ శ్రీనివాస్ రూపంలోనో హైకోర్టులో పిల్ వేయటం, రిట్ పిటిషన్ వేయటం, హైకోర్టు చాలా సీరియస్ గా తీసుకొని డైరెక్షన్ ఇవ్వటం, మొత్తం లోకాల ప్రాసెస్ ని రద్దు చేయండి అని చెప్పేసి జడ్జి గారి మనసులో వెంకటేశ్వర స్వామి పరకాయ ప్రవేశం చేసి మొత్తం లోకాలతో జరిగినటువంటి రాజీ ప్రాసెస్ ని రద్దు చేసి మొత్తం రికార్డులే క్యాన్సిల్ చేసి తీసుకొచ్చి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయించండి అని డీజీ స్థాయి అధికారిని నియమించిందంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కాదా, వెంకటేశ్వర స్వామి యొక్క చర్య తీసుకోవడం కాదా అని చెప్పేసి. సార్, దాదాపుగా 16 బండల్స్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అందులో హైకోర్టు దాదాపు 28 అబ్జెక్షన్స్ రైజ్ చేసింది. ఇప్పటికి కూడా 28 అబ్జెక్షన్స్ కి టీటీడీ అధికారుల దగ్గర నుండి కానీ బోర్డు నుండి కానీ ఏమాత్రం సమాధానం లేదు. ది కోర్ట్ హ్యాస్ మైన్యూట్లీ గాన్ త్రూ ది 16 bundles submitted by the Director General CBCID
వీళ్ళు చేసినటువంటి పాపం ఈ పరక్రమానికి సంబంధించి 16 బండల్స్ ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నాను సార్, నా సర్వీస్ లో స్వామివారి సొమ్మును దోచుకున్నోడు, స్వామివారిని అడ్డాగా చేసుకొని దండుకున్నాడు, ఈ రోజు బాగున్నాడు, రేపు బాగున్నాడు, ఒక నెల బాగున్నాడు, ఒక సంవత్సరం బాగున్నాడు, 3 సంవత్సరాలు బాగున్నాడు, ఆ తర్వాత వాడి పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్తున్నాను, ఇక్కడ జిల్లా కోర్టులో తప్పించుకోవచ్చు, హైకోర్టులో తప్పించుకోవచ్చు, సుప్రీం కోర్టులో కూడా తప్పించుకోవచ్చు కాక మీరు, కానీ పైన వెంకటేశ్వర స్వామి కోర్టు ఉంది, అక్కడ నో హియరింగ్, నో ట్రయల్, నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ జడ్జిమెంటే ఉంటుంది. మీరు చేసిన పాపాలన్నీ అక్కడ బయటపడతాయి. ఓకే, నిన్న కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, ఏదో పిచ్చి పిచ్చిగా నైల్ నది లోతంత, దాంట్లో చేపలు ఎన్ని ఉన్నాయి, దీంట్లో మొసళ్ళు ఎన్ని ఉన్నాయి నన్ను అడిగారు. నిన్ను అడిగిన ప్రశ్న లేదు, అది చెప్పాయి అంటే అది చెప్పకుండా డీవియేట్ చేస్తున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు రవికుమార్ దగ్గర నుండి ఎంత వాటా పుచ్చుకున్నావు అని ప్రశ్న అడిగింది, దాని కప్పుపుచ్చాడు ఆయన. పైగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సీఎంఓ అని ఒప్పించింది ఎవరు, నువ్వు కాదా అని అడిగింది. చీఫ్ మినిస్టర్ యొక్క కార్యాలయాన్ని, సార్ ఇప్పుడు జరిగింది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఆస్పెక్ట్, వెరీ బిగ్ ఇన్సిడెంట్. సీఎంఓ ఇన్వాల్వ్మెంట్ ఉంది, సీఎంఓలో ఒక ఓఎస్డి స్థాయి అధికారి ఇన్వాల్వ్ అయ్యి అప్పటి ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి పైన ఒత్తిడి చేసి ఈ కేసును ఎలాగైనా రాజీ చేయించని చెప్పారు. ఈ కేసును ఎలాగైనా రాజీ చేయించండి అని చెప్పి సీఎంఓ ఇన్వాల్వ్మెంట్ తో జరిగింది ఇది. లేకుంటే ఆషామాషిగా ఏది సార్, ఒక గుమస్తాన్ని కాపాడడానికి వీళ్ళందరూ ఎందుకు రంగంలో దిగారు? వ్యవస్థ తహతహలాడిపోతుంది మొత్తం. ఇప్పుడు తిరుమల కొండపైన చిన్న చిన్న నేరాలు జరుగుతుంటాయి, కానీ వాళ్ళు ఎవరిని కాపాడడానికి ఎవరు రంగంలోకి దిగలేదు కదా. ఒక గుమస్తాన్ని కాపాడడానికి మాత్రం మీరు ఎందుకు రంగంలోకి దిగారు? కరెక్ట్ గా చెప్పారు. చెప్పండి. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారిని పిలవడానికి ముందు ధర్మారెడ్డి గారిని పిలిచారు, ధర్మారెడ్డి గారిని పిలవడానికి ముందు సతీష్ కుమార్ గారిని పిలిచారు, సతీష్ కుమార్ గారిని పిలవడానికి ముందు ఒకరిద్దరు రవికుమార్ ని పిలిచారు, ఇంకొకరు పిలిచారు. రవికుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని, సతీష్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ ధర్మారెడ్డి గారి మాజీ విజిఓ వీళ్ళందరినీ పిలిచిన తర్వాత కదా నిన్ను పిలిచింది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నిటిని కొరాబరేట్ చేసుకుని నిన్ను పిలిచారు. సత్యమూర్తి గారు చెప్పండి. నువ్వు ఆ సమాధానం చెప్పకుండా నువ్వు పిట్ట కథలు చెప్పేస్తే ఇక్కడ తప్పించుకోవచ్చేమో. వాళ్ళకి అర్థమవుతుంది మీ పత్రికలో, మీ సోషల్ మీడియాలో ఏం రాసినా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడింది పచ్చ సునకాలంట. పచ్చ సునకాలు విరోచన ఆయన ఇష్టం, ఇంకా ఆయన భాష. ఇప్పుడు సత్యమూర్తి గారు సుబ్బారెడ్డి ఏమంటారంటే, ఆయన ఇంటికి వచ్చి విచారిస్తే సిట్టు వాళ్ళకి చెమటలు బట్టింగ్ చేసేట, ఏది సుబ్బారెడ్డి రివర్స్ లో, ఏది కల్తీ వ్యవహారం. ఇప్పుడేమో ఈయన ఏదో పాపం అధికారులు ఒత్తిడి భరించలేక నన్ను పిలిచారని ఈయన ఏదో మాట్లాడి వెళ్ళిపోతాడు. అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారు చేసినవన్నీ చేసేసి? అన్మ్యూట్ మీ ఆడియో రావు. చిన్నది జరిగిన నేరం చిన్నది కాదండి, ఇది చాలా పెద్ద నేరము. ఈ నేరంతో సంబంధం ఉన్న వాళ్ళు ఆల్రెడీ విచారణకు వస్తున్నారు, వాంగ్మూలాలు ఇస్తూ ఉన్నారు. సతీష్ దురదృష్టవశాత్తు నిజంగా మనందరం బాధపడాల్సిన అంశం ఏంటంటే, సతీష్ చనిపోవటం అనేది అందరికి నిజంగా చాలా బాధగా ఉన్న విషయము. సతీష్ చనిపోవటానికి ముందరే ఒకసారి విచారణ జరిగింది, ఆయన చెప్పాల్సిందంతా అక్కడ పోలీసుల దగ్గర ఉన్నది. ఇప్పుడు రెండోసారి పిలిచింది క్రాస్ వెరిఫికేషన్ కి మాత్రమే. అవును, అందుకని వీళ్ళ నేరం, ఎవడైతే నేరం చేశాడో వాళ్ళందరిది, వాళ్ళ చిట్టా మొత్తం పోలీసుల దగ్గర ఉన్నది. అందువల్ల నువ్వు ఎంత మందిని ఎలిమినేట్ చేసినా నీ నేరం పెరుగుతుందే తప్ప తరగదు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఎవరెవరు ఆస్తులు రాయించుకున్నారు, మా పార్టీ నాయకులు ఎవరన్నా ఆస్తులు రాయించుకున్నారా, ఈ విషయాన్ని మీరు రుజువు చేయగలరా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అడుగుతూ ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నదే ఆ పాయింట్ మీద అండి. పోలీసులు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నదే ఈ ఆస్తులు ఎవరెవరి పేరు మీద రాయించుకున్నారు. రవికుమార్కున్న మద్రాసులో ఉన్న ఆస్తుల్ని ఎవరు రాయించుకున్నారనే దాని మీదే చేస్తున్నారు. అందుకని దర్యాప్తు పూర్తి కావాలి. దర్యాప్తు పూర్తయ్యే లోపల తొందరపడి ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా ఇది ప్రూవ్ అయ్యే నేరం అండి. ఇందులో ఈ నేరంలో అంటే మామూలుగా
ఏదో ఆషమాషి కాదు, న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అయి ఉన్నది కాబట్టి ఈ కేసులో న్యాయస్థానాలు కూడా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నాయి కాబట్టి ఈ కేసు నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. వాళ్ళు ఎన్ని కబుర్లు చెప్పినా, బేతాళ కథలు ఎన్ని రకాలుగా చెప్పినా, మాటల మాయాజాలం ఉపయోగించినా అవన్నీ బయట మీడియా దగ్గర అంటే వాళ్ళకి సంబంధించిన మీడియాలో కట్ చేసుకొని ఏదైనా ప్రచారం చేసుకోవడానికి పనికొస్తుంది తప్ప Okay. కేసుని డైల్యూట్ చెయ్యలేవు. సో భానుగారు ఫైనల్ గా ఏం చెప్తారు? పరకామణి పాపం ఎవరిదో త్వరలోనే బయటపడిపోయే టైం వచ్చేసిందా? ఇంకా ఖచ్చితంగా డిసెంబర్ 2వ తేదీ లోపల ఇవ్వాలి కదా నివేదిక. సీల్డ్ కవర్ లో మొత్తం ఎంక్వైరీ కోర్టుకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. No. నేను చివరిగా ఒకటే చెప్తున్నా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం అటువంటి వెంకటేశ్వర స్వామి పరకామణి మీద కన్నేసిన వారిని ఎవరిని స్వామివారు, ఇంతకుముందు ప్రసాద్ చెప్పినట్టు ఎవరిని స్వామివారు వదిలే ప్రసక్తి లేదు. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. ఆయన ఖజానాకే ఈరోజు రక్షణ లేకుండా చేసిన మీరు కొన్ని రోజులు తప్పించుకోవచ్చు, కానీ మిమ్మల్ని రక్షించేవాడు ఇంకెవడు లేడు. అంతే. నేను మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని రక్షించేవాడు ఇంకెవడు లేరు. తొందరలోనే మీ అందరి భాగవతం బయటపడుతుంది. చూద్దాం. Yeah. ప్రజలు మీ మీద ఉమ్మే పరిస్థితి దగ్గరలో ఉంటుందని చెప్పి మీ ద్వారా వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నారు. వన్స్ అగైన్ అప్రిషియేట్ యూ. మీరైతే మీ పోరాటం చేస్తున్నారు, దేనికి వెరవకుండా. యూ ప్లీజ్ గో హెడ్ భాను గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks, భాను ప్రకాష్ గారు, సత్యమూర్తి గారు అండ్ ప్రసాద్ గారు. ఇది వాళ్ళ బ్రేక్.